ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయల సాయం అందించనున్నారు. ప్రజాపాలన దరఖాస్తులో వివరాలు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకానికి మొత్తం 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దశల వారీగా రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అసలైన అర్హులకే లబ్ధి జరిగేలా ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. రేవంత్ రెడ్డి ముందుగా సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మార్కెట్ యార్డ్ గ్రౌండ్ లో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మనుగూరు ఐటీఐ కాలేజ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి డిజైన్లు, నమూనాలు తయారు చేశారు. తప్పనిసరిగా కిచెన్, టాయిలెట్ ఉండేలా డిజైన్లు రూపొందించారు. త్వరలో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ఈలోపే మరిన్ని గ్యారంటీలు అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వీటిలో ముఖ్యంగా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలకు 2,500 రూపాయలు, రైతులకు రుణమాఫీ వంటివి ఉన్నాయి. ఈ 2 హామీలు అమలు చేయడమే తమ ప్రాధాన్యమని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మహాలక్ష్మి కింద ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకానికి 92.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒకే ఇంటి నుంచి 2-3 అప్లై చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపికపై ఇప్పటి వరకు గైడ్ లైన్స్ తయారు చేయలేదు. దీనిపై రేపు జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు రుణమాఫీ కూడా కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. 25,000 కోట్లకు పైగా ఉన్న పంట రుణాలను మాఫీ చేయడం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. రుణమాఫీకి నిధుల సేకరణపై రేపటి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే 90 రోజులు గడిచిపోయాయి. దీంతో అన్ని గ్యారంటీలపై ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సీఎం టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ లైవ్ లో అందిస్తారు. ఖదీర్, సీఎం టూర్ డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా 12 గంటల సమయంలో ఐటీసీ గెస్ట్ హౌస్ వద్దకు హెలిప్యాడ్లో వచ్చిన తర్వాత రోడ్డు మార్గం గుండా భద్రాచలం వస్తారు. భద్రాచలం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడ నుంచి ఒక రివ్యూ మీటింగ్, వాళ్ళ ఇంటర్నల్ అధికారులతో కలిసి ఒక అంతర్గత సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశం తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా ఐటీసీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి హెలిప్యాడ్ ద్వారా మణుగూరు వెళ్తారు. అక్కడ మణుగూరులో ఉన్న ఐటీఐ గ్రౌండ్లో అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం భద్రాచలంలో ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం అనేది ప్రారంభించనున్నారో ఆ సభా వేదికపై ఉన్నాం. ఇక్కడ ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తూ ఉన్నారు. అయితే నిన్నటి నుంచి అధికారులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించకుండా ఈరోజు మొత్తం ఆర్గనైజర్స్ పైన వదిలేయడంతో పనులు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇక్కడ ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్లు ఉన్నారో ఈవెంట్ ఆర్గనైజర్ల పైన జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా కూడా ఇక్కడికి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు పనులు పూర్తి కాకపోవడం పైన కొంత కోపాన్ని కూడా ప్రదర్శించిన పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం 12 గంటల తర్వాత ఇక్కడ కార్యక్రమం అనేది మొదలవుతుంది. అప్పటి వరకు పనులు పూర్తి అవుతాయని చెప్పేసి ఆర్గనైజర్ కూడా సర్ది చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముందుగా చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం భద్రాచలంలో దీనికి సంబంధించిన చాలా నీడ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి కూడా గోదావరి వరదలు వచ్చినప్పుడు గోదావరి వరదల్లో అనేక ఇండ్లు మునిగిపోతూ ఉన్నాయి. గోదావరి వరదల సమయంలో సీఎం కేసీఆర్ 2022 జూలై 17న వచ్చి ఇక్కడ 1,000 కోట్ల రూపాయల నిధులు ప్రకటించి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. అయితే దాన్ని కనీసం శంకుస్థాపన లాంటిది కూడా చేయలేదు. ఎక్కడ కూడా పనులు ముందుకు పురోగతి సాధించలేదు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఈరోజు సీతారామచంద్రుల స్వామి వారి ఆలయాన్ని, అదేవిధంగా భద్రాచలం ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వానికి, ఈసారి నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వానికి చెంపపెట్టు ఉండే విధంగా ఖచ్చితంగా ఇక్కడ నుంచే పనులు ప్రారంభించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి ఒక 6 హామీలు ప్రకటించడం జరిగింది. 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికే 4ని పూర్తి చేయడం జరిగింది. ఇది 5వ హామీగా ఉంది. అయితే 6వ హామీ రేపు ఎల్లుండ్లలో వాటిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు 5వ హామీలను అమలు చేయడం కోసం ఇక్కడికి ఈ సభను ఎంచుకోవడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూస్తే దాదాపుగా ప్రతిసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో సీతారామచంద్రుల స్వామి దేవస్థానం ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించినట్టు తెలుస్తూ ఉంది. దానికోసం ఈరోజు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. దాంతోపాటుగా గతంలో
మణుగూరులో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో సుదీర్ఘకాలంగా ఆదివాసీల సమస్యలు అనేకం ఉన్నాయి. ఆ ఆదివాసీల సమస్యలు పోడు సమస్యలు కానివ్వండి, వారికి సంబంధించిన లోకల్ నాన్ లోకల్ సమస్యలు కానివ్వండి, వాళ్ళకు అనేక రకాల సమస్యలతో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులకు కూడా ఈరోజు సత్వర పరిష్కారం చూపెట్టడం కోసం ఈరోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఏఎంసీ మార్కెట్లో సభను ఇక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభిస్తున్నారో ఇక్కడ ఒక లిమిటెడ్ పర్సన్స్ ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. బహిరంగ సభ దగ్గరికి ఎక్కువగా జనం తరలి రావాలని చెప్పేసి లోకల్లో ఉన్న నాయకులు అదేవిధంగా మంత్రులు కూడా సూచించడం జరిగింది. ప్రధానంగా చూస్తే 2-3 రోజుల నుంచి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందరినీ సమన్వయపరుచుకుంటూ అధికారులతో ఇక్కడ సూచనలు చేస్తూ మీటింగ్ ఏ విధంగా సక్సెస్ చేయాలనే దానిపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. దాంతోపాటు ఇది మావోయిస్టుల ప్రాంతం కాబట్టి, ఇక్కడ నక్సల్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇక్కడ పోలీస్ భద్రత కూడా ఎక్కువగా కట్టుదిట్టం చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఎవరికైనా సరే విఐపి పాస్లను ఇష్యూ చేశారు. విఐపి పాస్లు, మీడియా పాస్లు లాంటి ఇష్యూ చేశారు. ఎవరికైతే పాస్ ఉంటుందో, పాస్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలికి ఎలో అయ్యే విధంగా ఇక్కడ పోలీస్ పహారా కాస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతంలో భారీగా ఇక్కడ పోలీస్ ఫోర్స్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు 12 గంటల సమయానికి రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పనులు పూర్తి స్థాయిలో కాలేదని చెప్పేసి అధికారులు ఓవైపు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఈ సభపైనే ఇక్కడ సీఎంతో పాటు అనేక మంది డెలిగేట్స్ ఇక్కడ కూర్చుంటారు. ఈ చైర్స్ పైన వీళ్ళందరూ కూర్చొని ఇక్కడ ఉన్న ప్రజల్ని అభివాదం చేస్తారు. ఇక్కడ నుంచి బ్యాక్లో ఉన్న స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ పైన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పథకాన్ని ప్రారంభించే కార్యక్రమం ఆ స్క్రీన్ పైన చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ స్క్రీన్ ఇప్పుడు మనం బ్యాక్ చూడొచ్చు. ఆ బ్యాక్ కనిపిస్తున్న ఏదైతే బ్లాక్ స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ నుంచి ఈ స్కీమ్ అనేది ప్రారంభం అవుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి మాట్లాడి ప్రజల్ని ఉద్దేశించి అదేవిధంగా ప్రభుత్వ పనితీరును ఉద్దేశించి ఇప్పుడు ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు చేయబోతుందనే అంశాల గురించి రేవంత్ రెడ్డి ఈ వేదిక నుంచి మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి అనేక మంది అధికారులు ఇప్పటికే జిల్లాకు చేరుకోవడం జరిగింది. ఐజీ రంగనాథ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. భద్రతకు సంబంధించిన అంశాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అనేక మంది అధికారులు వచ్చారు. గతంలో భద్రాచలంలో పనిచేసిన అధికారులందరినీ కూడా మళ్ళీ ఇక్కడికి తిరిగి వెనక్కి పిలిపించి వాళ్ళందరినీ పిలిపించిన తర్వాత ఇక్కడ వాళ్ళతో కూడా సూచనలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా భద్రాచలంలో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.